సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ 2018లో కొంతమంది విజనరీ బ్రాహ్మణ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తోటి స్టార్ట్ అయింది. నేను 2022లో ఈ ఆర్గనైజేషన్ అసోసియేట్ అయ్యాను. సో ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్, మన ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి మీ పర్పస్ ఏంటి అని అడిగాను. అడిగితే ఒకటే క్వశ్చన్ చేశాడు, నేను బ్రాహ్మణ్ ఎంటర్‌ప్రెన్యూర్ని, అన్ని సంఘాలకి అన్ని కులాలకి ఈ ఎంటర్‌ప్రెన్యూరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వైశ్యాస్కి ఉంది, రెడ్డిస్కి అందరికీ ఉన్నాయి. మన బ్రాహ్మణ్స్లో ఎంతమంది బ్రాహ్మణ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో ఐడెంటిఫై చేయడానికి నేను ఇది స్టార్ట్ చేశానని చెప్పాను. సో దట్ ఈస్ ద విజన్ హీస్ హ్యావింగ్. అంటే వాట్ హీ ట్రై టు డూ ఇస్ సంఘే శక్తి కలియుగే అన్నారు. కలియుగంలో సంఘం శక్తే చాలా పవర్ఫుల్. సో మనందరం కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. అది 2018 నుంచి 2024 వరకు ఒక స్టేజ్. అంటే మేము ఏం చేసామంటే 2024 వరకు చేసిన పనులు ఏంటంటే ఎక్కడెక్కడ బ్రాహ్మణ వ్యాపారస్తులందరూ అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడం మా ఉద్దేశం ఉండేది. దట్ వాజ్ అవర్ విజన్ సిన్స్ 2018 to 2024. దానికోసము మన ఫౌండర్ మెంబర్స్ ఏం చేశారు, ఐడెంటిఫై చేయడానికి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నేను ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాను, బ్రాహ్మణ వ్యాపారస్తులు ఎవరు ఉన్నా కానీ వాళ్ళందరూ రావాలి అని చెప్పేసి. అప్పుడు దాంట్లో కొంచెంమంది పెద్ద మనుషులు వస్తే దాంట్లో అక్కడే ఒక 20 మంది 30 మంది జమ అయిపోయి దే ఫార్మ్డ్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్ అండ్ నేమ్డ్ ఇట్ ఎస్ సనాతన. సనాతన అనే పేరు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్రాహ్మిన్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పిల్లర్ ఆఫ్ సనాతన ధర్మ. దట్ ఈస్ ద మేజర్ రీజన్ వై వీ యూ పుట్ దిస్ వర్డ్. సనాతన అంటే హిందూ ధర్మం కోసం చెప్తారు, కానీ సనాతన అనే వర్డ్ అనేది వీఆర్ ద పవర్ఫుల్ పిల్లర్స్. సో దానికోసం ఇది పెట్టాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్తే ఎస్ అని అందరూ ఒప్పుకున్నారు. సో అట్లా ఇది పేరు పడింది. అట్లా ఎవ్రీడే వి ఆర్గనైజ్ మీటింగ్స్. కొన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేసాడు. 1800 మంది 1000 మంది కూడా వచ్చారు ఈ మీటింగ్స్కి. అదే స్ఫూర్తితోటి వి ఎక్స్పాండెడ్ టు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర అండ్ అదే సాంగ్లీ. మన మహారాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు, వినోద్ దివాన్జీ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. సో లాస్ట్ 7 years నుంచి మేము చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే ఇట్లా ఎవ్రీ ఇయర్ ఒక డైరీ ప్రింట్ చేస్తున్నాం. 7th year డైరీ కూడా ఇట్లాగే అద్భుతంగా ఒక 5000 కాపీలు ప్రింట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే దీంట్లో మన బ్రాహ్మణ వ్యాపారస్తులు వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవాలి. మార్కెటింగ్ ఇస్ ద బ్లడ్ లైన్ ఆఫ్ బిజినెస్. పబ్లిసిటీకి చాలా రకాల మార్గాలు ఉంటాయి. ఒక మార్గం డైరీ. ఇవాళ రేపు ప్రపంచంలో సోషల్ మీడియా వాట్సాప్లో వచ్చేసిన తర్వాత ఈ డైరీది వాల్యూ పోయింది. కానీ ప్రింట్ మీడియాలో ఉంటే 1 సంవత్సరం పాటు ఒక మనిషి చేతిలో ఈ డైరీ ఉంటుంది. డైరీని ఓపెన్ చేస్తే ఒక 50 నుంచి 60 అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటారు. మన దగ్గర లాస్ట్ 4 years నుంచి 6 years నుంచి మేము చేస్తున్న కొంతమంది దే ఆర్ ఉమెన్ హూ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ దుబాయ్, అమెరికా. దే ఆర్ రన్నింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్సో. అంత పెద్ద వాళ్ళు కూడా ఉమెన్ లాడు. సో దిస్ ఈజ్ వన్ పార్ట్. ఐ ఆమ్ రన్నింగ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. సో నార్మల్గా మేము అబ్జర్వ్ చేసిన స్టాటిస్టిక్స్ మాకు వచ్చింది ఏంటంటే బ్రాహ్మణ వ్యాపారస్తులు ఉంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి మార్వాడిలో లేకపోతే కోవట్లో ఎవరో వేరే కమ్యూనిటీస్ ఉంటే అంబానీలో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి దే విల్ క్రియేట్ ఏ లెగసీ ఫర్ దెమ్ అండ్ దే విల్ స్టార్ట్ ఆ బిజినెస్ మళ్ళీ వాళ్ళు టేక్ ఓవర్ క్రియేట్ చేస్తారు. కానీ మన దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే తల్లిలో వ్యాపారం చేస్తున్నారంటే నెక్స్ట్ జనరేషన్కి ఈయన ఎంతో కష్టపడి ఉంటాడు వ్యాపారం చేసి ఒక స్థాయికి తీసుకొచ్చడానికి. ఆ కష్టాన్ని మళ్ళీ నా పిల్లలకి రాకూడదనే ఉద్దేశంతో పిల్లలకి మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్కే పంపిస్తారు. సో ఇదొక మేజర్ పాయింట్. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అన్ని డిస్కషన్స్లోనూ దెర్ ఆర్ సమ్ పాయింట్స్ దట్ నీడ్ టు ప్లాండర్ అప్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వై ఆర్ వి నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ టు ఎస్ వీఆర్ హ్యావింగ్ ద ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్. మనం వైదిక ధర్మం చేసుకుంటున్నాము, సాఫ్ట్వేర్ వ్యాపారంలో మనం అందరం దిగ్గజలు అయ్యాము, యాజ్ ఏ ఎంప్లాయీస్గా చేసాం. కానీ మన
వ్యాపారస్తులు మన నెక్స్ట్ జనరేషన్కి ఎందుకు మనం వ్యాపారాన్ని అందజేయలేకపోతున్నాం. సో అందుకనే మేము ఏం చేసామంటే యూత్ వింగ్ అని కూడా ఒక సెపరేట్ పెట్టామండి. సో వీ హ్యావ్ 2-3 థింగ్. ఆ యూత్ వింగ్లో ఏం చేస్తున్నామంటే యంగ్ టాలెంట్ క్యాచ్ దెమ్ యంగ్ ప్రోగ్రాంలో ఎంటర్‌ప్రెన్యూరల్ టెంపర్మెంట్ క్రియేట్ చేయడానికి కొంతమంది పెద్దల్ని మనందరం ఎక్స్పీరియన్స్ ఉన్న స్మాల్ పీపుల్స్ నుంచి అందరూ కూడా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసేటట్టు. వీ హ్యావ్ అవర్ యూత్ థింగ్ దట్ శ్రీ గౌతమ్ గారు ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ హియర్. సో దాంట్లో మేము చేస్తున్న పని ఏంటంటే ఆ ఎంటర్‌ప్రెన్యూరల్ వింగ్లో తీసుకురావాలి. సో ఈరోజు జరుగుతున్న ఈ మీటింగ్కి 2018 నుంచి 2024 వరకు ఆ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసి నాకు బ్రాహ్మణ వ్యాపారస్తులు ఎక్కడున్నారో అని తెలుసుకోవడానికి చేసిన పనికి ఒక స్టేజ్ దాటింది. మేము వీ హ్యావ్ అరౌండ్ 2000 to 3000 entrepreneurs in our data bank. It's very low, but we have some data intelligence ఉంది మన దగ్గర. సో ఇప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే సంఘే శక్తి కలియుగ అంటే సంఘం తయారు చేసుకున్నాం, ఆ శక్తిని తయారు చేసుకున్నాం. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? ఇవాళ థీమ్ అదే, ఎలివేట్, ఇవాల్వ్ అండ్ ఎక్సెల్. అంటే హౌ డు యూ ఎలివేట్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ గ్రో టు ద నెక్స్ట్ లెవెల్. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎట్లా వెళ్తాం మనం. మన బ్రాహ్మణ వ్యాపార సంఘం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎట్టాలి. ఈరోజు జరుగుతున్న మీటింగ్ దానికోసమే. సో వీఆర్ సెట్టింగ్ ద టోన్ ఫర్ ద నెక్స్ట్ 10 years, దట్ ద గోల్, ద పాత్, వేర్ టు గో. సో దీంట్లో దిస్ ఇస్ ఐ నాట్ టేక్స్ మచ్ టైమ్. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ హియర్ ఇస్ మనకి వాట్సాప్లో కలుసుకుంటాం, హాయ్ హలో చెప్తాం, మెసేజ్లు పెడతాం. 1000 మంది గ్రూప్ ఉంది, అందరూ ఉంటారు. కొంతమంది పెద్దలందరూ కూడా ఆ గ్రూపులో ఉన్నారు, చూసుంటారు. అందరూ మ్యూట్ కూడా ఒకటి, అన్ని మెసేజెస్ వస్తుంటాయి. విల్ పాసిబుల్ బై కాఫీ టేబుల్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ అండ్ కొలాబరేషన్ సర్వీసెస్. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ బి ఐ హ్యావ్ ఎ ట్రస్ట్. వాట్సాప్లో ఉన్న వాళ్ళని ట్రస్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో అందుకే మనం ఫిజికల్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా పెడుతూ ఉంటాం అన్నమాట. ఫిజికల్ మీటింగ్స్ పెడుతూ బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ బిజినెస్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్చేంజ్ ఓవర్ దిస్ థింగ్, బట్ వీ డోంట్ హ్యావ్ దట్. దట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అండి. దాంతోపాటు ఈరోజు మీకు ఒక ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. ఆ ప్యానెల్ డిస్కషన్ విల్ సెట్ ద టోన్. నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు మనం సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఏం చేయకపోతుంది బ్రాహ్మణ వ్యాపార కోసం అనేది మీకు ఇవాళ తెలుస్తుంది. కంఠాబద్ధంగా చెప్పగలుగుతా. ఏ ఆర్గనైజేషను మనలాంటిగా స్ట్రక్చర్డ్గా హై లెవెల్ హై ప్రొఫైల్ పీపుల్ తోటి ఉన్న ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. ఐ కెన్ ఛాలెంజ్ యూ ఫర్ దట్. Our board of trustees all taken together is around 30,000 crores. That is a turnover. And we have great people in our organization who are running businesses, pharma companies, industries, electronics scale చేస్తారు. So దీంతో పాటు ఫైనల్ ఫ్యూ వర్డ్స్ మైక్ ఇస్తే వదలలేము, పొలిటికల్ పార్టీస్లో ఉన్నా కాబట్టి సారీ. సో థింగ్ ఈజ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో ఫిజికల్గా కుదరకదు కాబట్టి ఆన్లైన్లో కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో 3 steps. One is online member directory. We are creating. Already the groundwork is doing. We have our CSR activity plan చేస్తాం. దాంతోపాటు e-commerce కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తాం. Whoever is having products, they can exchange. దాంతోపాటు మన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో ఒక మెంబర్ కూడా ఒక చిన్న సజెషన్ చేశారు. దే సెడ్ వై డోంట్ యూ స్టార్ట్ ఎ నిధి బ్యాంక్ అనేది. సో దట్ ఆ డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది అన్నమాట. సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరితోటి రేపు మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళు ఏ కార్యాచరణ ఇస్తారో చెప్పి దాన్ని బట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఇప్పుడే మీ వాట్సాప్ ఓపెన్ చేసుకుని మీకు తెలిసిన ఒక 10 మంది బ్రాహ్మణ వ్యాపారస్తులు సీకి పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. దట్ ఈస్ ద కీ పార్ట్. సంఘే శక్తి కలియుగే. ఆ 3 పదాలు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సంఘ శక్తి ఉంటేనే మనము కలియుగంలో స్ట్రాంగ్గా వెళ్తాం. మిగతా ఆర్గనైజేషన్స్, మిగతా కమ్యూనిటీస్ అన్ని గ్రో అవుతాయి. వై ఆర్ వి నాట్ గ్రోయింగ్? వాట్ ఈస్ ద లాకునా హియర్? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు బికమ్ MLAs and MPs in political phase అని చెప్పుకుందామని చెప్పేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. It's always easy to talk in the first because whatever you say or put on the note is the keynote. For the benefit of everyone, I'll put it in Telugu. సంఘే శక్తి కలియుగే అని ఇప్పుడే శ్రీనివాస్ కేస్పాటి గారు చెప్పారు. బట్ సంఘ శక్తికి నియంత్రణ అనేది ఉండాలి, డైరెక్షన్ అనేది ఉండాలి. ద డిసిప్లిన్ అండ్ డైరెక్షన్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది అంటే
ఎంపవర్మెంట్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ దట్ కమ్స్ అవుట్. వ్యాపారంలో కావాల్సినవి రెండండి. ఒకటి తన మీద విశ్వాసం, ఇది అందరికీ ఉంటుంది. రెండోది వ్యాపారంలో తనకి ఒక నియంత్రణ ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. బేసిక్ అకౌంట్స్ లెవెల్లో మనం తీసుకుంటే మనం వాడుతూనే ఒక రొక్కం ఏదైతే మనకు వచ్చిందో ఇది వ్యాపారానికి సంబంధించి, ఇది నా పర్సనల్కి సంబంధించింది అనే వ్యత్యాసం అనేది ప్రథమంగా రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, మనకున్న ఇమోషన్స్ని కంట్రోల్ చేయగలగడం అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎమోషన్ కంట్రోలింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ నో ద ఆర్ట్ ఆఫ్ కొలాబరేషన్. Sit with people, discuss in associations and make grouping of like-minded people so that your business survives. This is the second point. Now, when I were to talk about this particular event, ఇక్కడ మనం ఒక డిస్కషన్ ఫోకస్ చేద్దాం అనుకున్నాము. The agenda for the discussion we thought was how do we empower our entrepreneurs. ఈ ఎంపవర్మెంట్కి 3 బేసిక్ ఆస్పెక్ట్స్ కావాలి. ఫస్ట్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఈజ్ ఇప్పుడు ఉన్న న్యాయ వ్యవస్థకి మనకున్న బిజినెస్ ఆపర్చునిటీస్కి ఏమన్నా ఘర్షణ ఉందా, ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా, ఈ 2 పాయింట్లని ఇంటిగ్రేట్ చేసే ఒక థాట్ ప్రాసెస్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అక్రాస్ టు పీపుల్. సెకండ్, ఒక బిజినెస్ నడవాలి అంటే ఫైనాన్షియల్ ఫ్లో అనేది ప్రధానం. ఎలాంటి ఆపర్చునిటీస్తో ఒక ఫైనాన్షియల్ ఫ్లో అనేది కంపెనీకి వస్తుంది, వచ్చిన తర్వాత మన కంపెనీని మన కంపెనీగా ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఒక ప్రధాన ఫోకస్. ఎందుకంటే ఇన్ జనరల్ డబ్బు వస్తున్నప్పుడు కామన్గా చూసింది ఏంటంటే వాల్యుయేషన్ నెంబర్స్ వస్తాయి. అండ్ మేము వాల్యుయేషన్ నెంబర్స్ చూసేటప్పుడు కొన్ని నెంబర్స్ ఆల్ ఇన్ ద బ్లూస్ చాలా ఫ్లిమ్సికల్గా ఉంటాయి. ఈ నెంబర్ ఎలా వచ్చింది అని మనం చెప్పని కూడా చెప్పలేము. బట్ దేర్ ఈజ్ అ లాజిక్, దేర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి నెంబర్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు డిసిప్లిన్తో పాటు కేంద్రీకరించడం అనేది ప్రధానం. సో ఫండింగ్ సొల్యూషన్స్ ఈజ్ ద సెకండ్ ఏరియా విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ టు లుక్ ఫర్. లాస్ట్ ఫోకస్ ఇస్, ఇప్పుడు నేను ఒక కంపెనీ ఒక 15 crores టర్నోవర్లో ఉన్న కంపెనీని ఒక 150 crores టర్నోవర్ తీసుకెళ్ళడానికి 3 మారాలి. మన దగ్గర మన యాటిట్యూడ్ మారాలి. అది ఏ స్కేల్లో మారాలి అనేది మనకు తెలియాలి. ఒక 15 crores టర్నోవర్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, 25 crores టర్నోవర్ వచ్చేసరికి డిసిప్లిన్ యాటిట్యూడ్ 2 మారుతాయి, 150 crores వచ్చేసరికి అది ఇంకా మారుతుంది. దిస్ హ్యాస్ టు బి ట్రైన్డ్ మార్పు. ప్రయత్నపూర్వకంగా మనము దాన్ని ఇన్కల్కేట్ చేసుకొని మారాలి. అది సందర్భము సంఘము మార్చే ప్రయత్నం ఉంటే ఈ వ్యాపారం కొలాప్స్ అవుతుంది. అలాంటి ప్రయత్నాలు కాకుండా ప్రతి వాల్యుయేషన్లో మనం ఎలాంటి గ్రోత్ ట్రెండ్ అనేది తీసుకుంటాము, మన బిజినెస్ని నేషనల్ బిజినెస్కి ఇంటర్నేషనల్ బిజినెస్ ఐడియాస్కి ఎలా అలైన్ చేస్తాము, ఎలా కొలాబరేట్ చేసుకొని మనము తరింప చేసుకుంటాము ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ రైట్ నౌ. This is what I wanted to give as an open thoughts, and I leave for the entire floor for evaluation. Thank you. బ్రాహ్మణ బంధు మిత్రులందరికీ సనాతన ఆంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ ఈవెంట్ కన్వీనర్గా ప్రతి ఒక్కరికి స్వాగతం, ఘన స్వాగతం, సుస్వాగతం. ఒకసారి మీకు సికి కరతాళ ధ్వనుల మధ్య గట్టిగా ఒకసారి అందరు లేచి నిల్చొని ప్లీజ్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ టు సి. I request all the people please stand and give a standing ovation to see. This is a great platform which has brought all these great entrepreneurs on this single stage. Thank you. Please take your seats, sir. Thank you. Most of the people who are related to their community started giving business to their communities only. That VBN, RBN, something else. Wherever I go, it is seeing that we have been sidelined. I did not understand why. I was just, I was just thinking, why do we have business people in Brahmins or not? అసలు మనలో ఉన్నారా లేదా నాకు తెలియదు, ఇంతమంది బ్రాహ్మిన్స్ ఉంటారో అవి అని చెప్పి.
But when I joined C, thanks to Amrit Garu, our member, who made me join this C. When I joined this C, I interacted with most of the people, and because of this platform, this C convention, expo and meet 2025, I went to most of the big legends of our industry to invite them. Then I understood how big they are. I was just exploring, and now I'm just unable to digest myself that we have right from a small entrepreneur to a 10,000 crore entrepreneur. I seriously feel very proud now to be a Brahmin. I thank C for giving this opportunity, and actually in seed kuda I wanted to tell you, we just wanted to do a small sort of success party, dairy launch చేశారు. మన దగ్గర చాలా గ్రూప్స్ ఉన్నాయి బ్రాహ్మిన్ కమ్యూనిటీస్లో. దీస్ బ్రాహ్మిన్ కమ్యూనిటీస్ ఆర్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ కమ్యూనిటీస్, లేకపోతే సామూహిక ఉపనయనాలు చేద్దాం, ఇదే ఇలాంటివి అన్ని ఈవెంట్స్ చేస్తారు తప్ప, లేకపోతే నోములు వ్రతాలు ఇవన్నీ చేస్తారు తప్ప అసలు బ్రాహ్మిన్కి సపోర్ట్ చేసుకుంటారా చేసుకోరా అని ఎవరు ఆలోచించుంటారో నాకు తెలియదు. బట్ దిస్ ఇస్ ద C which thought of that. I think C is going to be a bigger platform for each and every Brahmin entrepreneur. Mark my words, men and women, business people. మీ పిల్లలందరికీ బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో మీరు చూపించండి. ఆ మార్వాడి గాయ చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లల్ని షాప్లో కూర్చోబెడతాడు, బిజినెస్లో కూర్చోబెడతాడు, బిజినెస్ నేర్పుతాడు. మనం మాత్రం ఎందుకురా మనకు ఉద్యోగాలు, వ్యాపారాలు ఎందుకురా, ఉద్యోగం చేసుకోరు, నెల కింద డబ్బులు వస్తాయి కదా అని చెప్తుంటాం మనం. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. We are not more in the well, we are in C. Okay, C is the ocean of the world business. I thank C for giving this opportunity, and platform inchi we are going to do two bigger things which are going to be revolutionary things in Brahmin business communities. One is the first panel discussions. We just wanted to give forward. Just want to see what is the future. How should we start a business? How do we handle a business? What are the economics? What is the finance? What is the legal issues? These are all things we will discuss on this with the due respect, courtesy of the most brilliant, intelligent professionals who have come for the panels today. I thank all the panelists and all the moderator also. I thank you. Please enjoy the day. Followed by the lunch sponsored by Aerocators also. Thank you. ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు సహకారం నేను చేద్దాం అనుకుంటాను. అలాగే ఈరోజు ఈ ప్యానల్ డిస్కషన్లో we have entrepreneurs, we have somebody from the industry, and these people have vast experiences in their journey, and they want to share their experience, their entrepreneurial journey experiences with us. So I would like to invite Srikanth Goteti garu, who is the co-founder and CTO for FinMarket. I request everyone, please sit down. Please sit down, because the panel discussion is going to be very, very interesting, and you will also have a time to question, so that our experienced people will answer all your queries in terms of the business or in terms of your any startup journey. I request everyone, please sit down and pay attention to the panel discussion. I would like to invite Dr. Moksha Kalyanarama Abhiramulu garu. I request Moksha Kalyanarama Abhiramulu garu. So I request Moksha garu to introduce himself. I represent Supreme Court, State High Courts, Telangana, Karnataka, Tamil Nadu, Andhra and Delhi. So we help entrepreneurs to think is, if at all people want to understand law, they take question session from Quora, and they are graduated from Google University. So we have a small nameplate in our office. Google Gyan and your slippers. Keep them outside, come in. Thank you, sir. I'm Anand. I'm co-founder of two companies. One is Finsignments and one is Arthashastra. Finsignments is completely into global finance operations, where we take care of the companies from its business registrations to
helping them in mergers, acquisitions, due diligence, and also valuation. Arthashastra is a SaaS-based platform which helps in trade. It is being used by all the suppliers and exporters, importers, and buyers in the EXIM field. Yeah. Thank you. Thank you, Anand. Ernst & Young. I'm a cybersecurity professional. Worked with Deloitte, starting my career and joined EY about 12 years back. I'm partner in Hyderabad and also take off national practice of cybersecurity in EY. Thank you everybody and look forward to the discussion today.